హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మాది సడన్గా ప్రయాణం అయిందనమాట. అది ఎక్కడికంటే అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే మా చెల్లి ప్రెగ్నెంట్ అని చెప్పి అన్నాను కదా, తనకి పాపాయి పుట్టిందనమాట. ఇంకా మేమైతే అక్కడికే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మేము సండే మార్నింగే ఇంకా 6కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇంకా పొగమంచు అది ఇది ఉంటుంది కదా ఔటర్ రింగ్ రోడ్ మీద అని చెప్పి ఇంకా 6 తర్వాత అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అప్పటికి ఇంకా చీకటిగానే అనిపించింది. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ మా వారు రిటర్న్ అవ్వాలి వెంటనే. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి 6కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసామన్నమాట. ఇంకా నేనైతే ముందు రోజు నైట్ వచ్చేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడ. ఇంకా కొన్ని కొత్తవి, కొన్ని ఇంకా డైలీ వేర్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. అంటే పాపయ్య పుట్టి అప్పటికే 1 వీక్ అయిపోయింది. ఇంకా మాకు కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళడానికి. ఇంకా ఒకేసారి కొంచెం టైం తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా మేమైతే సండే బయలుదేరిపోయాము. ఇంకా మా వారికి కూడా కుదరాలి కదా, సండే అయితే కుదురుతుందని చెప్పి ఇంకా సండే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా 7:30కి అలా అయితే ఇంకా దగ్గరలో ఒక హోటల్ ఉంటే ఇంకా అక్కడైతే ఆగామన్నమాట. ఇంకా అక్కడ ఆగి టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్నాము. టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే శ్రిత అయితే తన బ్యాగ్లో, నేను లగేజ్ ప్యాక్ చేస్తుంటే శ్రిత అయితే తన బొమ్మలన్నీ ప్యాక్ చేసుకుని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుంది. ఇంకా ఆ బ్యాగ్లో బొమ్మలన్నీ తీసి ఇంకా వెనక సీట్లో వేసి ఇంకా అలా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా వెనక సీట్లో బెడ్ వేసారనమాట మా వారు. ఇంకా వాళ్ళకి పడుకున్నట్టుగా బెడ్ లాగా ఉండిపోతుంది. ఇంక ఇక్కడ మేమైతే వచ్చే దారిలో అన్నీ ఇలా బస్సులు అయితే కనిపించాయి. హైందవ శంకరామం అని చెప్పి విజయవాడలో పెట్టారు కదా కేసరపల్లి దగ్గర. ఇంకా మేము వచ్చే దారిలో అన్నీ ఇలానే ఉన్నాయన్నమాట. ఇవైతే హైదరాబాద్ నుంచి కూడా కొన్ని బస్సులు అయితే వచ్చాయి. ఇంకా ఇప్పటికైతే మేము 10:30 అయిపోయిందనమాట ఊరికి చేరుకునేసరికి, అమ్మ వాళ్ళ ఊరికి. పిల్లలు కదా, ఇంకా ఆపుతూ రావాల్సి వచ్చిందనమాట కార్ అయితేను. ఇంకా మొత్తానికైతే ఊర్లోకైతే చేరిపోయాము. ఇంకా అక్కడే మాకన్నా ముందే అవ్యాంష్ వాళ్ళు అయితే ఉన్నారు, ఇంకో చెల్లి వాళ్ళు. ఇంకా అవ్యాంష్ అయితే ఇంకా మమ్మల్ని చూసి వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడనమాట. ఇంకా ఎత్తుకోమని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా మా వారిని చూసి ఇంకా ఎత్తుకోమని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా మా వారైతే ఇంకా మమ్మల్ని అక్కడ దింపేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వెంటనే మళ్ళీ ఆయన అయితే రిటర్న్ అయిపోయారు. మళ్ళీ మండే ఆఫీస్ అయితే ఉంటుంది కదా, ఇంకా ఆయన రిటర్న్ అయిపోయారు. ఇంకా పిల్లలైతే ఇంకా అవ్యాంష్తో ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత వాడు చూసేసరికి ఇంకా వాళ్ళని వదలట్లేదు, ఆడుతూ ఉన్నాడు పిల్లలతోని. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే చెల్లికి స్నానం అనమాట ఆ రోజు. ఇంకా 11 డేస్కి ఉంటుంది కదా ఇంకా పాపాయికి స్నానము. ఇంకా అందుకని చెప్పి మేము ఒక రోజు ముందుగానే వచ్చామన్నమాట. ఇంకా జస్ట్ ఒక స్నానం ఒకటే చేయించారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా పాపాయిని ఇంకా మార్నింగే మనము ఎండకి చూపించాలి అని చెప్పి అంటారు కదా. ఇంకైతే నేను పాపాయిని తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా ఎండ అయితే చూపిస్తూ ఉన్నానమాట. ఇంకా పాప ఏంటంటే ఇంకెప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. ఇంకా ఆకలేసినప్పుడు పాలు తాగుతుంది, మళ్ళీ నిద్రపోతుంది. ఇంకా చాలా తక్కువ అనమాట అది చూడడము, దాంతో ఆడడము. ఇంకా తనకి ఇంకా 11 డేసే కదా, ఇంకా కొన్ని రోజులు పోతే ఆడుతుందని చెప్పి మేము పిల్లలకి చెప్తూ ఉన్నాము. సిద్ధు అయితే పాపాయి దగ్గర నుంచి అయితే అస్సలు కదలడం లేదు. ఇంకా నాకేంటంటే శ్రిత తర్వాత ఇంకా ఇదేనమాట పాప ఇంకా మా ఇంట్లో. ఇంకా శ్రితని చూసినట్టుగానే అనిపించింది. ఆ చిట్టి చేతులు, చిట్టి కాళ్ళు చూసి నాకైతే శ్రితాన్ని చిన్నప్పుడు ఎలా ఉందో అలా చూసినట్టుగా అనిపించిందనమాట. ఇక్కడైతే అవ్యాంష్ అయితే ఉయ్యాల్లో ఎవరు లేరు, 2 బొమ్మలు వేసి వాడి ఉయ్యాల్లో వాడు ఊపుతూ ఉన్నాడనమాట పాపాయిని ఊపినట్టుగా. ఇంకా వాడైతే పాపాయి దగ్గరికి అయితే అసలు వెళ్ళడం లేదు, చాలా భయపడిపోతున్నాడనమాట. ఇంకా పాపాయిని మామూలుగా అయితే మా చెల్లి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆడుకుంటాడు. కానీ తను ఇప్పుడు కొంచెం సిజేరియన్ అయింది కదా, తన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆలోచిస్తున్నాడు, వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడైతే ఏంటంటే ఇంక అందరం ఉన్నామని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇక్కడ కాగు వేసిందనమాట వేడి నీళ్ళకి. ఇంకా అందరూ ఒకేసారి స్నానాలు అయిపోతాయని చెప్పి కాగైతే వేసింది.
ఇంకా నేనైతే ఇంక దాని కింద మంట పెట్టేసి ఇంకా పిల్లలకైతే ఒక్కొక్కళ్ళకి స్నానం అయితే కానిచ్చేసామన్నమాట. అందరము వచ్చామంటే ఇంకా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలకైతే వెళ్ళిపోతూ ఉంటాము. పని కూడా చకచక అయిపోతూ ఉంటుంది. ఇంకా మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా అందరివి ఇలా స్నానాలైతే అయిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత కుకింగ్‌లోకి వెళ్ళిపోతాము. ఇంకా అమ్మ అయితే కుక్ చేస్తూ ఉంది. ఇంక ఇక్కడైతే నేనైతే వేడి నీళ్ళు కాస్తూ ఉన్నానన్నమాట పిల్లలకి స్నానం కోసమని. ఇంకా తర్వాత అయితే చిట్టిదాన్ని బట్టలైతే ఉన్నాయి. ఇంకా వాటినైతే కొంచెం వాష్ చేశాననమాట. ఇంకా బుడ్డి బుడ్డి గౌన్లు చూసేసరికి భలే ముచ్చటేసింది నాకైతేను. ఇంకా ఈ శ్రీత టైంలో మా వారైతే కొత్త కొత్తవి ఇంకా అన్ని చిట్టి చిట్టి గౌన్లయితే తీసుకొచ్చేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే ఇంకా ఇలా పాపాయివి చూసామనమాట ఎన్నో సంవత్సరాల తర్వాత నేనైతేను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ